సభాధ్యక్షులు మిత్రులు మీ అభిమాన నాయకుడు వేళలో మీ కష్టాలలో తోడుండి మీకోసం పోరాటం చేస్తున్న పటేల్ రమేష్ రెడ్డి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా పెద్దక్క ఉమా మాధవరెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించిన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పెద్దలు మోత్కుపల్లి నరసింహులు గారు, మా అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మా అక్క ఈ కంకణం కట్టి పాదయాత్రలో అడుగు ముందుకేయని వెన్నుదన్నుగా నిలిచిన సమ్మక్క సారక్క వారసురాలు సీతక్క గారు, మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి గారు, యూసుఫ్ అలీ గారు, కిరణ్మయ్య గారు, అదేవిధంగా తుంగతుర్తి పోటీ చేసిన రజనీ గారు, అదేవిధంగా మిగతా నాయకులందరికీ, స్వామి గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి ఇంత రాత్రి అయినా కూడా అభిమానంతో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాడు నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే నిజాం నవాబులకు, రజాకర్లకు ఎదురొడ్డి నిలబడ్డ గ్రామం బాలెంలో పటేల్ మట్టారెడ్డి గారు మొట్టమొదటి ఎన్కౌంటర్ లో వాళ్లకు పోటీగా నిలబడి, ఎదురొడ్డి నిలబడి తుపాకీ తూటాలకు బలైన పటేల్ మట్టారెడ్డి గారి మనవడు నా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారి గ్రామం నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం అంటే, ఆనాడు నిజాం నవాబులకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు వాసిన గ్రామం నుంచి ఈనాడు నయా నవాబు, నయా నిజాము ఈ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టడం అంటే నిజంగా స్ఫూర్తినిచ్చే గ్రామం. ఇవాళ సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడతాయి, తెలంగాణలో ధర్నాలు ఉండవు, తెలంగాణలో రాస్తారోకాలు ఉండవు, తెలంగాణలో నిరసనలు ఉండవు, తెలంగాణలో లాఠీ చార్జీలు ఉండవు, తెలంగాణలో తుపాకీ తూటాల మోతలు ఉండవు, ఆకలి చావులు ఉండవు, రైతులు పెరగన్నం తినొచ్చు, బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఆయన మాటలు నమ్మి 100 నియోజకవర్గాలలో ఎన్నికల సందర్భంగా 100 సమావేశాలు పెట్టి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తా అని చెప్పి ఇలా చెప్పింది చెప్పకుంటే చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని, ఈ చంద్రశేఖరరావు గారిని 5 సంవత్సరాల కోసం ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అంటే అతని జీవిత కాలంలో సగం జీవితం పూర్తి అయిపోయింది. ఇక మిగిలింది సగమే.
మరి ఈనాడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సూర్యాపేట బిడ్డల తరపున ఈ ప్రాంతంలో రైతులు ఈ రోజు చేస్తున్న పోరాటాల తరపున ఈ రాష్ట్రంలో చనిపోయిన 2700 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న రైతుల తరపున ₹1,00,000 రుణమాఫీ జరుగుతుందని చెప్పి బ్యాంకులలో వడ్డీకి తెచ్చుకున్న పాస్బుక్లు తనఖా పెట్టిన రైతుల తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నా, అయ్యా మొదటి సంవత్సరం ₹1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినవు, రెండో సంవత్సరం ₹1,15,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినవు, మూడో సంవత్సరం ₹1,30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినవు. అంటే దాదాపుగా ఈ 2.5 సంవత్సరాలలో ₹3,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మీరు ఇంకొక ₹1,07,000 కోట్ల అదనంగా ఇతర దేశాల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చినాం. ఈ 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹4,50,000 కోట్ల ఖర్చు పెట్టింది. ఇక్కడున్న రైతులకు ఎంత వచ్చిందో ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈ రైతులకు ఏమైనా వచ్చిందా? మీకు ₹1,000 వచ్చిందా? మీకు రైతు రుణమాఫీ జరిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా? మీ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? మరి ఏమీ ఇయ్యనప్పుడు ఈ ₹4.5 కోట్ల ఎక్కడికి పోయినవో ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను ఇవాళ ఈ సూర్యాపేట బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ₹4,50,000 కోట్ల టెండర్లు పెంచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి 10% కమిషన్ దండుకొని ₹40,000-50,000 కోట్ల కేసీఆర్ ఇంటికి వచ్చినాయని నేను చెప్తున్నా. ఈ సందర్భంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మీకు ఒకవేళ తెలుసో తెలియదో కానీ మీ ఊర్లో ఎక్కడైనా మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పనులు జరిగినాయి కదా, అవి టీఆర్ఎస్ నాయకులే చేసుకున్నారు కదా, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చిరా? 4 కట్టల మట్టి తీసి 40 లక్షల బిల్లు చేసుకున్నారు. ఇవాళ గ్రామాలలో ఉండే కార్యకర్తలకు మిషన్ కాకతీయ మీద దోసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ఆయన కొడుకు వాటర్ గ్రిడ్ ఇచ్చిండు దోసుకోవడానికి 40,000 కోట్లు. అల్లుడు హరీష్ రావుకు ఈ రోజు సాగునీటి పారుదల శాఖ అప్పచెప్తే ₹1,50,000 కోట్ల టెండర్లు పిలవడానికి ఆయనకి ఇచ్చిండు. ఆయననే కాదు, తలమాసిన తుమ్మలను పార్టీలకు తీసుకొని మంత్రిని చేసుకొని ఆయనకు కూడా ₹5,000 కోట్ల ఇచ్చిండు. రోడ్ల పేరు మీద టెండర్లు పెంచి 10% కమిషన్ దినమని చెప్పి ఇవాళ ఆయన చుట్టాలకు, ఆయనకు, ఆయన కొడుకు, ఆయన బిడ్డకు, ఆయన అల్లుడికి, ఆయన కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవడానిక ఇవాళ తెలంగాణ బిడ్డలు 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ దళితుల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, మైనార్టీల బిడ్డలు, వాళ్ళ బిడ్డలందరూ 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణకు ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు ఇంకో మంత్రి అయిండు, ఆయన బిడ్డ ఎంపీ అయింది. ఆయన ఇంటికి 4 నౌకర్లు వచ్చినాయి కానీ మన బిడ్డలకు ఒక్క నౌకర్ వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను సూర్యాపేట బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతెందుకు సోదరులారా, ఈ పక్కనే కూతవేటి దూరంలో హుజూర్ నగర్ ఉంది. అక్కడ పోటీ చేసిన ఎవరో మీకు తెలుసు కదా, ఆమె పేరు శంకరమ్మ. ఎవరయ్యా శంకరమ్మ అంటే తెలంగాణ కోసం మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఈ పక్క నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి ఇంటికాడ కూర్చున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి నూనూగు మీసాల యువకుడు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని బంగారు భవిష్యత్తు ఉంటది, కన్న తల్లిదండ్రులను కడుపులో పెట్టి చూసుకుంటాడని చెప్పి కూలీనాలు చేసి కొడుకుని యూనివర్సిటీకి పంపిస్తే నీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని నేను ట్రస్ట్ అయినా ఈ తెలంగాణ వస్తుంది, నా ఆత్మ బలిదానంతోనైనా 4 కోట్ల తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడతాయని ఒక అడుగు ముందుకు వేసుకొని ఆత్మ బలిదానం చేసుకునే శ్రీకాంతాచారి కుటుంబం ఆయన కన్న తల్లి ఇవాళ రోడ్ల మీద అడుక్కొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నది. ఇవాళ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఓడిపోయి సీట్ ఇచ్చి
ఓడిపోయిన తలసానిని ఓడిపోయిన తుమ్మలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాల మీద మోసి గెలిపించిన తలసానిని తీసుకొని నీ మంత్రివర్గంలో మంత్రులు చేసుకున్నావు. నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రి? శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బజార్లో తిరుగుతుంటే కనీసం మర్యాద ఇచ్చే కనీస జ్ఞానం నీకు లేకుండా పోయింది కదా. ఏ రోజు కూడా మేమందరం జై తెలంగాణ అంటే ఎప్పుడైనా నై తెలంగాణ అన్న తుమ్మలను మంత్రం చేసుకొని R&D శాఖ ఇచ్చి 25,000 కోట్ల రూపాయల పైసలు ఇచ్చి టెండర్లు ఇచ్చి కమిషన్లు తినమన్నావు. కమర్షియల్ ట్యాక్స్ ఏమో తలసానికి ఇచ్చి దోసుకుంటుంటే భరించలేక నువ్వే మంత్రి పదవి తీసి పక్కనేసినావు. ఇవాళ అట్లాంటి వాళ్ళను నీ మంత్రివర్గంలో చేర్చుకున్నావు. ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది 20 కిలోమీటర్లు పాదయాత్ర వేసింది. పాలెం నుంచి సూర్యాపేట సెంటర్ వరకు మేము నడిచింది. అని అడగలే. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయమని మీకు చెప్పలే. మేము ఏం అడిగినాం? రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానా, రుణమాఫీని తక్షణమే చెయ్యాలి మేము అడిగినాం. 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కరువు వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ మీద 800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రైతులకు తక్షణమే 800 కోట్ల రూపాయలు చెల్లించమని మేము అడిగినాం. అదే కాదు, మీ చుట్టాల కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్ముతే ఇవాళ నకిలీ విత్తనాలతో పంట వేసుకున్న రైతులకు 15 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది. ఇవాళ పత్తి రైతులు, మిరప రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు నకిలీ విత్తనాలతో 15 లక్షల ఎకరాల పంట నష్టంతో అన్నమోహ రామచంద్రాన్ని అడుక్క తింటుంటే విత్తనాలు అమ్మిన కంపెనీల మీద బీడీ యాక్ట్ పెట్టమని మేము అడిగినాం. ఇవాళ వాళ్ళ ఆస్తులు నకిలీ విత్తనాలు అమ్మి 100 కోట్లు సంపాదించుకున్న ఆ కంపెనీల ఆస్తులు జప్తు చేసి ఆ ఆస్తులను పంట నష్టం పోయిన రైతులకు అంతెందుకు మేము పోరాటం చేస్తే మంది రైతులు తెలంగాణ రైతాంగ బిడ్డలు అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చినోడి మిత్తికిచ్చినోడి ఇంటి ముందర కూర్చుంటే భార్య బిడ్డల ముందు ఇజ్జత్ పోయి పరువు చేసుకొని పురుగుల మందు తాగి చచ్చిపోయింది. ఆ కుటుంబాలను ఆదుకోమని మేము అడిగినాం. ఎంత అవుతుందా? 2,700 మంది రైతులకు 6 లక్షల రూపాయల ప్రకారం 262 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయలు ఇస్తే నీకు నల్ల కార్లు నచ్చలేదని తెల్ల కార్లు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నావు. నీ కార్లకు నీకు సిగ్గున్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదవానికి 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని హైదరాబాద్ నడిపొడ్డున 10 ఎకరాలలో 150 గదుల ఇల్లు 150 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ కొత్త బంగళా గడి నిర్మించుకున్నావు కదా. ఇవాళ నీ కార్లకు పెట్టిన పైసలు, నువ్వు ఉండడానికి నిర్మించుకున్న గడికి పెట్టిన పైసలు పెడితే 2,700 మంది రైతుల బతుకులు బాగుపడతాయి. కనీసం కుటుంబ పెద్ద దిక్కు చచ్చిపోయినందుకు 6 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే వయసుకు ఎదిగొచ్చిన ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసుకోవడానికి పేదోంటి పనికొస్తాయి. కాలేజీలలో చదువుకుంటున్న పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు. ముసలి తల్లిదండ్రులకు వైద్యం చేయించుకోవడానికి 10 రూపాయలు పనికొస్తాయని మేము అడిగినాం. ఇవాళ 4 కోట్ల ప్రజల కష్టాలు నీ కష్టాలు కాకుండా పోయినాయి. కానీ నీ 4 నీ కుటుంబ సభ్యులు మాత్రం సుఖపడుతున్నారు. ఇవాళ నీ 4 కుటుంబ సభ్యుల కోసం 150 గదుల బంగళా 10 ఎకరాలలో కావాలనా? ఇవాళ గ్రామాలలో వ్యవసాయం చేసుకునే పేదోనికి ఎకరం భూమి దొరకడం గగనమైపోయింది. నువ్వు మాత్రం బంజారాయిల్స్ పక్కన 10 ఎకరాలలో 150 గదుల ఇల్లు నిర్మించుకున్నావంటే నీ మనస్తత్వం ఏందో, నీ వ్యవహారం ఏందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా,
తెలంగాణ సమాజం చాలా చైతన్యమైంది. తెలంగాణ బిడ్డలు పేదోళ్ళు అయి ఉండొచ్చు కానీ అమాయకులు కాదు. ఒకవేళ అమాయకులైతే నిజాం నవాబ్లను రజాకర్లను రాళ్లతో కొట్టి ఒడిసేలలో రాళ్లు పెట్టి తిప్పి తిప్పి కొట్టి ఆడబిడ్డలు తుపాకులు పట్టి సాయుధ పోరాటం చేసి ఉండే వాళ్ళు కాదు. రజాకర్లను తెలంగాణ నుంచి తరుముండే వాళ్ళు కాదు. తెలంగాణను సీమాంధ్రుల చేతుల నుంచి విడిపించుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండే వాళ్ళు కాదు. రజాకర్లను రాళ్లతో కొట్టిన వాళ్ళు, ఆంధ్ర పాలకులను పొలిమేర దాటే వరకు తరిమిన వాళ్ళు కేసీఆర్ ను గద్దె దించారని నువ్వు అనుకుంటే అది నీ భ్రమనే. కేసీఆర్ నిన్ను గద్దె దించాల్సిన రోజు తరిమి తరిమి కొద్ది నిన్ను గద్దె దించుతా తెలంగాణ బిడ్డలని చెప్తున్నా నేను ఈ సందర్భంగా. ఇవాళ తెలంగాణ బిడ్డల మంచితనాన్ని నువ్వు అలుసుగా తీసుకోకని చెప్తున్నా నేను ఈరోజు చంద్రశేఖర్ రావుకు. ఇవాళ నీ కుటుంబ సోకులకు 100 కోట్ల రూపాయలు పెట్టుకుంటావా? ఎవడో వాస్తు పిచ్చోడు వచ్చి చెప్పిండట, అయ్యా ఉన్న సచివాలయంలో 16 మంది ముఖ్యమంత్రులు అయింది కానీ వాళ్ళ కొడుకులు ఎవడు ముఖ్యమంత్రి కాలేదు. మర్రి చెన్నారెడ్డి కొడుకు ముఖ్యమంత్రి కాలేదు, అంజయ్య కొడుకు ముఖ్యమంత్రి కాలేదు, విజయభాస్కర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళ జలగం వెంగళరావు కొడుకు ముఖ్యమంత్రి కాలేదు, ఎన్టీ రామారావు కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సెక్రటరీ నీకు పంగనామాలు పెట్టుడు ఖాయం, నీ కొడుకు కట్టబెట్టుడు ఖాయం అని చెప్పినట్టు ఎవరు కట్టడంట. ఇదే మన న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయి. 2700 మంది రైతులకు 6 లక్షల రూపాయల ప్రకారం నష్ట పరిహారం ఇస్తే 262 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. కానీ నీ కొడుకు ముఖ్యమంత్రి చేయడానికి వాస్తు కోసం 1200 కోట్లు పెట్టి ఈ రోజు సచివాలయాన్ని కట్టమంటే చూసుకుంటూ కూర్చోవడానికి తెలంగాణ సమాజం ఎట్టిది కాదు, తిక్కది కాదు. ఇవాళ తెలంగాణ సమాజం లేచి కూసున్నది. ఇవాళ ఇక నీ గల్ల పట్టుడే పెండింగ్ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు ముఖ్యమంత్రి గారు పార్టీ ఫిరాయింపుల కోసం పాత్రికేయ మిత్రులు కూడా రాసుకోవాలి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని 4652 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జేబులో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చి కోసం 4652 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జేబులో పెట్టుకున్నాడు. రైతులకు ఈ రోజు 262 కోట్ల రూపాయలు ఇస్తలేడంటే ఇక ఏం చేయాలనో ఏమనాలో. నేను మన ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంత రైతాంగం కోసం మిర్చి విత్తనాల నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే మన సంక్రాంతి పండుగ కంటే ముందే గంగరేతోళ్ళు వచ్చారు, ఇండ్ల ముందలు తిరుగుతారు, గడ్డం పెంచుకొని తిరుగుతురు అని నా గడ్డం గురించి అడిగారు. నేను చెప్తున్న కేటీఆర్ తేడమూతి నీకు 3 నెలలు టైం ఇస్తా, నువ్వు గడ్డం పెంచి చూపి, లేకపోతే నేను అటు ఇటు కానోడు అని అనాల్సి వస్తుంది. 3 నెలలు 90 రోజులు సమయం ఇస్తా పేడమూతి బోడిలింగం, నాలాంటి గడ్డం మీసాలు పెంచు నువ్వు, లేకపోతే గానా నేను యజమానికి విశ్వాసంగా ఉంటే పేద ప్రజలకు ఇంత సేవ చేస్తాయి. మీరు టిఆర్ఎస్ నాయకులు కూడా పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్న కాడ వండుకుంటారు. మీరు కంతర గాడిదలు మమ్మల్ని గంగిరెద్దులు అంటారా? ఉంటాయి నీలాక మోసం చేసేటోళ్ళమో నీలా మంది సొమ్ము కాశపడేటోళ్ళమో పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్న కాడ వండుకునేటోళ్ళం కాదు. మళ్ళొక్కసారి సవాల్ విసురుతున్న కేటీఆర్ కు నువ్వు గడ్డం మీసాలు పెంచు 3 నెలలు ఇస్తా, లేకపోతే నేను గ్యారెంటీగా మాడానే, నువ్వు మాడావే. ఇక ఇంకొకడు ఉన్నాడు
భూమికి 3 అడుగులు ఉంటుంది బుడంకాయ. మా రావులనే చెప్తున్నాడు, మన నర్సిరెడ్డిని చాలా పొడుగున్నాడని చూపించాలంటే ఆ బుడంకాయ నేను పక్కన నిలబడితే వీళ్ళకంటే నర్సిరెడ్డి మస్తు పొడుగుంటాడు, నర్సిరెడ్డి ఎంత పొడుగున్నాడో చూడాలి. భూమికి 3 అడుగులు లేడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. నిన్న మీరు అందరు కూడా చూసిర్రు టీవీలలో. ఈ తెలుగుదేశం పార్టీ అంతా ఎవరికో వంత వాడుతుందంట. ఎవరికా మేము వంత వాడింది? తెలంగాణ చచ్చిపోయిన రైతులకు వంత వాడినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోయిన విద్యార్థులకు వంత వాడినాం, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోతే వంత వాడినాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమని దళితులకు వంత వాడినాం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వమని గిరిజనులకు వంత వాడినాం, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వమని మైనార్టీలకు వంత వాడినాం, వికలాంగులను కూడా చివరికి 3% రిజర్వేషన్ ఇస్తాని వికలాంగులను ఎవరైనా పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి చిల్లి గవ్వ విధిలించకపోతే ఆ వికలాంగుల తరఫున మేము మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుడు. ఆయన అంట విద్యుత్ అంట ఎక్కడో భూములకు మునిగే బుడుంగున బయటకు తెచ్చి కరెంట్ ఇచ్చినాడ. మరి సన్నాసి 2 ఏళ్ల నుంచి వాన లేక బాయికాడ మోటార్ వేసినోడే లేడు, మోటార్లు పెట్టినోడే లేడు. 20 లక్షల మోటార్లలో 14-15 లక్షల మోటార్లు నడుస్తూనే లేవు. మిగిలిన కరెంటు తీసుకొచ్చి సూర్యాపేట టౌన్ ఇచ్చి నువ్వు ముడి తిప్పుతున్నావు. కరెంటు వర్షం వచ్చి పంటలు పండితే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే తెలుస్తుంది నీకు నొప్పేందో. ఇవాళ నువ్వు విద్యుత్ కొనుగోళ్ల గురించి, నీ గోల్మాల గురించి, నీ కమిషన్ గురించి మాట్లాడితే ఆయన అంటే నన్ను లైన్ మెన్ తో మాట్లాడమంటున్నా. ఆయన మాట్లాడాడంట, ఎందుకంటే ఆయనకు చదువు రాదు కాబట్టి లైన్ మెన్ తో మాట్లాడిస్తాడంట. నువ్వు ఎవరికైతే సారాలో చూడగలుగుతావో ఆయన ఖాతాను తీసుకొని రా. ఏ చౌరస్తలో చెప్తావో, ఏ టైంలో చెప్తావో, ఎనీ టైం ఎనీ సెంటర్ నేను సిద్ధంగా ఉన్నా. భద్రాద్రిలో మీరు కమిషన్ల కక్కుతుబడి కాలం చెల్లిన టెక్నాలజీని తీసుకున్నారా లేదా నేను నిరూపిస్తా. నిరూపించకపోతే ఇదే మీ సూర్యాపేట సెంటర్ లో ముక్కు నేలకు రాస్తానే. ఒకవేళ నువ్వు కమిషన్ల కక్కుతుబడి 7,600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి 1000 కోట్లు ఏదైతే గుజరాత్ కంపెనీకి మేలు చేసినావో అది నిరూపిస్తే నువ్వు సూర్యాపేట చౌరస్తాల ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని పోవాలని చెప్పి జగదీశ్వరరెడ్డికి సవినయంగా మనవి చేస్తున్నా. ఇవాళ నువ్వు మా గురించి, మా పార్టీ గురించి మాట్లాడతావా? ఎన్నడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా? నువ్వు నీ ఇంట్లో మీ ఆమె కూడా నీకు అన్నం పెట్టడానికి సిగ్గుపడుతుంది. నీ చదువు సంఖ్యలు చూసి నేను మంత్రిని చేయలే. నువ్వు సారాలో సోడ చక్క కలుపుతావని ఆయన చేసిండు. తెలుగుదేశం పార్టీకి ముందు చూపు ఉంటే మీ నాయకుడికి మందు చూపు ఉంది. నువ్వు మా గురించి మాట్లాడు. నేను సూర్యాపేటలో రైతు బజార్ మేము తెరిస్తే నువ్వు వచ్చినాక సూర్యాపేటలో మందు బజార్లు తెచ్చినావు. ఇవాళ సూర్యాపేటలో 2.5 సంవత్సరాలైంది నువ్వు మంత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెస్తాను తెచ్చినవా? సూర్యాపేటలో తాగనిక నీళ్ళు ఇస్తాను ఇచ్చినవా? ఈ రోజు నీకు గన్మెన్లు లేకుంటే సూర్యాపేట బస్తీలలో నీకు తిరిగే సత్తా ఉందా అని నేను జగదీశ్వరరెడ్డిని అడుగుతున్నా. ఇవాళ నువ్వు పోలీసుల పహారాల మధ్య చుట్టుముట్టు మనుషులను పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఎవడు లేకుండా చూసుకొని టీవీని పిలిపించి టీవీలో మాట్లాడుతున్నావు. రా ప్రజల మధ్యలోకి. 20,000 మంది నీ నియోజకవర్గంలో నీకు ఓట్లు వేసిన వాళ్ళు గీనే ఉన్నారు, బస్ స్టాండ్ పక్కన ఉన్నారు. రా, వస్తే నీకు అంగి లాగు ఉంటే, డ్రైవర్ పని ఉంటే మళ్ళీ నేను నీతో మాట్లాడతా. నీ బట్టలు దించి మీ సూర్యాపేటలో ఓటేసిన వాళ్ళు నేను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టకపోతే నన్ను అడుగు. ఇవాళ మీ వ్యవహారం శైలి అట్లున్నది. ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందంటే మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. మేము ఓట్ల కోసం రాలే, సీట్ల కోసం రాలే, రైతులకు ఇస్తాన్న రుణమాఫీ చేయమని మాత్రమే అడగనికి వచ్చినాం. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమనము, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోమనం, చనిపోయిన రైతాంగ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వమంటే మమ్మల్ని గంగిరెద్దులోని ఆంధ్రోలు ఇదిలిచ్చే ఎంగిల్ మెతుకులకు ఆశపడుతున్నామని, చంద్రబాబు నాయుడు మోసేతి నీళ్లు తాగుతున్నామని నోటికొచ్చిన మాటలు టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడితే ఇక ఉండబట్టలేక ఉన్నది మాట్లాడుతున్నా. నేను ఈరోజు మా వేమన్నకు నచ్చకపోవచ్చు నేను మాట్లాడేది, కానీ నువ్వు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం, నువ్వు చేతితో కొడితే మేము చెప్పుతో కొడతాం అని చెప్పడానికే ఈరోజు మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి సోదరులారా, ఒకసారి తప్పు జరిగింది. ఈ ఊరోడు కాకపోయినా, మీ ఊర్లు ఎక్కడున్నాయో తెలియకపోయినా
ఏదో చేస్తాడని జగదీశ్వర్ రెడ్డి కోటేసి ఇక మళ్ళా తప్పు చేస్తే అది మన తప్పు అవుతుంది. మొదటిసారి వాడు తప్పుడు మాటలు చెప్పినందుకు ఓట్లేసిండు, కానీ రెండోసారి మాత్రం అట్లాంటి ఆలోచన చేయకండి. ఈ సందర్భంగా రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. పేదోళ్ళ పక్కన బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఉంది. పసుపు పచ్చ జెండా పేదోడికి అండ. మీ హక్కుల కోసం, మీ నిధుల కోసం, మీ నీళ్ల కోసం, మీ కష్టాల కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని పట్టుకొని నిలదీస్తుంది. మీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ నీడన ఉన్నోడు ఎవడైనా 10 కాలాల పాటు మంచిగా ఉంటాడు. ఇవాళ బలైన వర్గాలకు వేదిక ఉండొద్దని ఒక మల్లయ్య యాదవ్ లాంటి వాళ్ళు, ఒక సీతక్క లాంటి వాళ్ళు, ఒక మోత్కుపల్లి నరసింహులు గారు లాంటి వాళ్ళకు ఈ వేదిక ఉండొద్దు, చదువుకున్న రేవంత్ రెడ్డి లాంటి యువకులకు ఒక పార్టీ ఉండొద్దని, ఈ పార్టీని లేకుండా చేయాలని ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సూర్యాపేట సంతలో పశువులను కొనుక్కున్నట్టు కొనుక్కపోయి కట్టేసుకున్నారు. వాళ్ళ దొడ్లో కొన్ని ఎద్దులో కొన్ని పశువులో పోతే పోయి ఉండొచ్చు సంత నుంచి అమ్ముడు, కానీ తెలుగుదేశం పార్టీ నికార్సైన కార్యకర్తలు 18-16 గంటలైనా కూడా ఇక్కడ సూర్యాపేట సెంటర్ లో ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నది తెలుగుదేశం పార్టీ. మీరు మీ చెమటతో, మీ రక్తంతో, మీ కష్టంతో ఈ జెండాను మీరు నేల కొరిగినా కూడా ఈ జెండాను భుజం మీద మోసిన కార్యకర్తలు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి. మీ శ్వాసైనా వదిలింది కానీ తెలుగుదేశం పార్టీ జెండాను వదలలేదు. వాళ్ళకు అండగా మేము ఉంటాం. ఈ జెండాను మోద్దాం. ఈ పసుపు పచ్చ జెండానే పేదోడికి అండ. ఈ జెండా లేకపోతే దొరలు, దుర్మార్గులు, దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొట్టి వాళ్ళే గడిలు నిర్మించుకుంటారు. వాళ్ళ మీద పోరాటం చేయడానికే ఈ పసుపు పచ్చ జెండా ఉన్నది. ఆనాడు ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసిందో, ఈనాడు కూడా నల్గొండ జిల్లాను అదే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని తెలియజేస్తూ, ఇంత సమయమైన వేచి చూసిన మిత్రులందరూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ప్రశాంతంగా గ్రామాలకు వెళ్ళండి, నిదానంగా పోండి. ఈ అర్ధరాత్రి